శివుడు ఇలా చెప్పారు, నాకు పాలాభిషేకం కావాలని ఏనాడు వాళ్ళని అడగలేదు బిడ్డ. వాళ్ళు ఎంత దారపోసినా అది కాలువకే వెళ్తుంది. నీలాంటి వాళ్లకు అదే పాలు తాగించినా లేకపోతే దానికి సమానమైన విలువ దానం చేసినా నాకు సంతోషం అని సంతోషంగా చెప్పారు. ఇలా కూడా అన్నారు, నీకు ఏ చమకం రాకపోయినా నాపై నమ్మకం ఉంచు. నీకు ఏ రాగం రాకపోయినా, ఏ యజ్ఞం చేయకపోయినా, ఆ లింగాష్టకం మీద పాటలు పాడకపోయినా ఈశ్వర పరమేశ్వర అని ఒక్కసారి ధ్యానించు. అష్టదరిద్ర వినాశనం సిద్ధం, ఇష్ట ఐశ్వర్య ప్రాప్తం అని అన్నారు. జరిగిన ప్రతి అవమానం దిగమింగుతూ నిన్ను నమ్ముకొని ముందుకు నడుస్తున్నాను తండ్రి పరమేశ్వర. కాలం కలిసి రాని ప్రతి అవమానానికి నువ్వే సమాధానం చెప్తావని, నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను శివయ్య అని ఒక్కసారి ధ్యానించండి. చెప్పండి ఆయనకి మనస్ఫూర్తిగా మీ మనసులో మాటలన్నీ చెప్పండి. ఆయన ఖచ్చితంగా కటాక్షిస్తారు. స్వయంగా శివుడే ఒకరోజు పార్వతీదేవితో ఇలా చెప్పారు. పార్వతీదేవి ఇలా అడిగింది, స్వామి మీకు క్షీరాభిషేకం కావాలా లేక కనకాభిషేకం చెయ్యాలా అంటే, శంభో అంటూ చెంబుడు నీళ్లు పోసినా సంతోషిస్తానని లోకానికి చాటి చెప్పిన నిరాడంబరుడు ఆ సర్వేశ్వరుడు అన్నమాట. మరి పేదవారు ఎలా పూజిస్తారు? మనం పేదవాళ్ళం కదా అనుకుంటే, పేదవారు ఖరీదైన పూజలు చేయలేకపోవచ్చు, విలువైన నైవేద్యాలు అర్పించలేకపోవచ్చు దేవుడికి. కడుపులో ఆకలి గంట కొడుతుంటే ఇంకా గంట కొట్టి ఎలా పూజిస్తారు, ఎలా హారతులు ఇవ్వగలరు ఆ స్వామివారికి అనుకుంటే, అందుకనే సర్వేశ్వరుడు ఒక ఉపాయం చెప్పారు. శంభో అంటూ నాపై నీళ్లు పోసినా చాలు 4 చెంబులు అని ఆయనే సాక్షాత్తు పార్వతీదేవితో చెప్పారనమాట. ఇలాంటి త్రినేత్రుడే సరైన వెలుగు అనమాట మనకి. తన మీద 4 చెంబులు నీళ్లు కుమ్మరిస్తే చాలు, లింగడు ఉబ్బి పోతాడనమాట. పరితపించిపోతారు ఆ భక్తికి. హలో వ్యూవర్స్, సారీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ నా వాయిస్ కూడా క్లియర్గా లేదు, నన్ను మన్నించండి. కొంచెం కోల్డ్ వచ్చింది. సో కొంచెం ఈ వీడియో కనుక కొంతమందికి యూజ్ అయినా నాకు సంతోషమే. దేవుడిపై నమ్మకం ఉంచండి, ఎందుకంటే నమ్మకమే జీవితం కాబట్టి. ఒక్కసారి ఆయన కటాక్షం మనకి లభిస్తే అంతా మంచి జరుగుతుంది. ధనప్రాప్తి, ఆరోగ్యం అన్నీ కూడా మనకి లభిస్తాయి. సో భక్తిగా దేవుని పూజించండి, ధ్యానించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సారీ మళ్ళీ చెప్తున్నాను, వాయిస్ కొంచెం క్లియర్గా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.